ముస్లిం ఉన్నవాడు సెక్యూర్గా ఉన్నాడంటే చాలా గర్వంగా నేను చెప్తాను మాట 100% కాదు 200% భారతదేశంలో. ఈజ్ ఇట్? అందులో ఎటువంటి అనుమానం లేదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. చూడండి సార్, భారతదేశం యొక్క గొప్పతనం అది నరేంద్ర మోదీ గారి గొప్పతనమో, లేకపోతే ఇంతకుముందు ఉన్న ప్రధానుల గొప్పతనమో, లేకపోతే ఏ ఒక్క రాజకీయ నాయకుడి యొక్క గొప్పతనం కాదు. ఇక్కడ నివసిస్తున్నటువంటి 130 నుంచి 140 కోట్ల భారతీయుల యొక్క గొప్పతనం అది. నేను ఆ మాట చెప్తున్నానంటే ఆ గొప్పతనం, ఆ క్రెడిట్ గోస్ టు ద ఇండియన్ సిటిజన్స్, హూ ఎవర్ ఇట్ మే బి. ఆ 140 కోట్లు 130 కోట్లు అందరూ వచ్చేసారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే కనుక మీరు గమనిస్తే కనుక అనేకమైనటువంటి 54 ముస్లిం దేశాలు ఉన్నాయి. 54 ముస్లిం దేశాల్లో నాకు ఎక్కడ కూడాను లేనటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యం ఇక్కడ ఉంది. ఎస్, ఇక్కడ కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు లేకపోతే కొన్ని మత ఛాందస సంస్థలు రెండు వైపుల నుంచి ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఏంటంటే రెండు వైపుల నుంచి ఉన్నాయి. కానీ ఎస్పెషల్లీ లాస్ట్ 10 years నుంచి ఏదైతే ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ని జనాల్లోకి, ఇంప్రెషన్ని ఇంజెక్ట్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే అది ఎగ్జాస్ట్ అయిపోయింది. అది ఇంకా ఇప్పుడు మీరు చూస్తే కనుక, మీరు ఇందాక మోదీ గారు ఒక మాట అన్నారు అని చెప్పేసి నేను మీకు చెప్పాను. ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? హిందూ ముస్లిం చేస్తే కనుక మీరు రాజకీయానికి పనికిరారు అన్నారు. లెట్ మీ కంప్లీట్. రాజకీయానికి పనికిరారు అన్నారు. మరి ఇదే గౌరవ నరేంద్ర మోదీ గారికి నేను సూటిగా అడగదలుచుకుంటాను. మరి అలాంటప్పుడు మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజాసింగ్ చేస్తుంది ఏంటండి? హిందూ ముస్లిం కాదా చెప్పండి. సవాలు దొరికితే మీవి, శివాలు దొరికితే మావి అని చెప్పినటువంటి బండి సంజయ్ గారు హిందూ ముస్లిం చేస్తున్నట్టు కాదా? యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన చేసేది ఏంటంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఆయన కూడాను హిందూ ముస్లిం పోలరైజ్డ్ పాలిటిక్స్ గురించే మాట్లాడతారు. మళ్ళీ ఇది హిందూ ముస్లిం కాదా? మేము ముస్లింల రిజర్వేషన్లను తొలగించేస్తాము అంటారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడమే చట్ట విరుద్ధం. ముస్లిం అన్న ఏదైతే ఒక మతానికి సంబంధించి మతం ఆధారంగా మీరు రిజర్వేషన్ ఇవ్వడమే చట్ట విరుద్ధం. అలా ఎవరిచ్చారు అసలు మతం ఆధారంగా రిజర్వేషన్లు అనేది ఈ దేశంలో ఎక్కడా లేవు. ముస్లిమ్స్లో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ లేకపోతే బీసీ అంటాం అంతేగాని, లేకపోతే మీకు హిందువులకి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం అంటారా? కాదు కదా. హిందువులకి రిజర్వేషన్ ఉందా? లేదు. ముస్లింకి రిజర్వేషన్ ఉందా? లేదు. హిందువుల్లో ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వారికి రిజర్వేషన్ ఉంది. అదేవిధంగా ఎవరైతే ముస్లిమ్స్లో అణగారిన వర్గాలు ఉన్నాయో, మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, మీకు ఇదే 4% రిజర్వేషన్ ఏదైతే ముస్లింలు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో, ఈ రిజర్వేషను మీకు మొఘల్స్కి, సయ్యద్లకి, పఠాన్లకి రిజర్వేషన్లు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. మళ్ళీ వాళ్ళు కూడా ముస్లిమ్సే కదా, మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా క్లియర్ అయ్యేది ఏంటంటే, ఇది మత ప్రాతిపదికన ఇచ్చినటువంటి రిజర్వేషన్ కాదు. ఇది ముస్లిమ్స్లో ఎవరైతే కుల వృత్తులు ఉన్నాయో, ఆ కుల వృత్తులు కొన్ని వృత్తుల్లో ముస్లిమ్స్ ఉన్నారు. ఇవాళకి కూడాను మెహతర్ అంటారు. మెహతర్ అంటే పారిశుద్ధ్య కార్మికులు ముస్లింస్లో సైతం ఉన్నారు. అదేవిధంగా చెమడాలు వలిచే వాళ్ళు లబాబీన్ అంటారు, వాళ్ళు కూడాను ఈ రోజున వరకు వాళ్ళు కూడా ఉన్నారు. అదేవిధంగా దూదేగుల ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు బీసీబీలోకి వస్తారు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఇది లేదు. మరి అలాంటప్పుడు మీ రిజర్వేషన్లను తీసివేసి ముస్లింలకు ఇచ్చేస్తారని చెప్పేసి స్వయాన మళ్ళీ ఎవరైతే హిందూ ముస్లిం చేస్తే వాళ్ళు రాజకీయాలకు పనికి రారు అని చెప్పేసి ఎవరైతే చెప్పారో, మళ్ళీ ఆయన నోటితోనే ఈ మాటలు అన్నారు. మళ్ళీ దీన్ని ఏమనాలి? దీన్ని డబుల్ స్టాండర్డ్స్ అనకూడదా? మోడీ గారు వచ్చిన తర్వాత ముస్లిమ్స్ సెక్యూర్గా లేరు అంటారా మీరు? ముస్లిం సెక్యూర్గా లేరు అనేది ఒకటి చెప్తానండి. నేను ఇందాక ఒకటి చెప్పాను. నరేంద్ర మోదీ గారు ఒక వ్యక్తి అండి, కానీ ఈ దేశ ప్రధాని. కానీ ఏదైతే ఈ భారతదేశం యొక్క కల్చర్ ఉందో, ఈ భారతదేశం యొక్క కల్చర్ ముందు ఎవరైనా కానీ నీల్ డౌన్ అవ్వాల్సిందే. ఎంత పెద్ద మతతత్వ వ్యక్తిత్వం ఉన్నా కూడా కానీ అతను ఈ భారతదేశం యొక్క కల్చర్, ఈ 140 కోట్ల జనాభాలో ఉన్నటువంటి ఏదైతే ఐక్యత ఉందో ఆ ఐక్యత ముందు తల దించాల్సిందే. ఆ తల దించారు కాబట్టి ఈ రోజున
ముస్లిమ్స్ అంటే నేను ముస్లిమ్స్ గురించి నేను ఏం మాట్లాడలేదు, నేను రంజాన్ పండుగలకి బక్రీద్ పండుగలకి మా ఇంటికి క్యారేజ్లు పంపించేవారు, నాకు ముస్లిమ్స్ అంటే చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి, ముస్లిమ్స్కి నేను ఎక్కువ మంది జనాభా పుడతారంటే అది ముస్లిమ్స్లో అని చెప్పేసి మీరెందుకు అనుకుంటున్నారు, అది పేదరికంలో అది ఉంటుంది. ఇదే మాట ఎన్నో సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద ఫిలాసఫర్స్ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్గా మీరు ఈ మాట అంటున్నారంటే చాలా స్పష్టంగా ఒక విషయం ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఏదైతే పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్నాయో ఈ క్షేత్ర స్థాయిలో ఈ రోజున హిందూ ముస్లిం అన్న కార్డు ఈ రోజున పనిచేయటం లేదు. ఈ రోజున పనిచేయటం లేదు. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడాను ఆలోచిస్తుంది ఏమిటంటే ఉద్యోగం, ఉపాధి, వీటిపైనే ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈ క్షేత్ర స్థాయిలో లేదు. కానీ మీకు ఇక్కడ ఒకటి మటుకు నిజంగా మెచ్చుకోవాలండి, భారతీయ జనతా పార్టీకి కానివ్వండి లేకపోతే నరేంద్ర మోదీ గారికి కానివ్వండి, ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఓటర్స్ యొక్క పల్స్ ఉంటుందో, ప్రజల నాడి ఏదైతే ఉంటుందో, అది వాళ్ళ యొక్క మూడ్ ఆఫ్ ద ఓటర్స్ అంటుంటారు చూడండి, ఆ మూడ్ ఆఫ్ ద ఓటర్స్ని పసిగట్టడంలో ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంటారు. ఇప్పుడు మొత్తం భారతదేశంలో మీరు చూసుకుంటే కనుక హిందూ ముస్లిం అన్న మాటలకి అవకాశం లేదు. దానికి కారణం చెప్తాను చూడండి. మీకు ఇంతకు ముందు కూడాను నేను చాలాసార్లు చెప్పున్నాను, అనేక సార్లు ముస్లిమ్స్ ప్రోగ్రామ్స్లో కూడా నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు పని చేయకూడదు అని చెప్పేసి నేను గట్టిగా వాదిస్తాను. ఈ రోజున అలా ఉన్నాం కాబట్టే ఈ రోజున ఏదైతే ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్ ఉన్నాయో కంప్లీట్ నల్ అండ్ వైడ్ అయిపోయినాయి. ఈ రోజున అసలు హిందూ ముస్లిం ఇప్పుడేంట్రా బాబు ఇది హిందూ ముస్లిం ఇంకా వేరే అంశాలు లేవా మాట్లాడుకోవడానికి అని చెప్పేసి ఒకటి. రెండో వైపు నుంచి ఏ రకంగా అయితే మీరు హిందూస్ని మీరు పోలరైజ్ చేశారో వన్ సైడెడ్గా, ఈ రోజున వాళ్ళు నల్లెన్బడి అయిపోతున్నారు. హిందూ ముస్లిం గురించి మాట్లాడితే వాళ్ళు దాన్ని క్యాచ్ చేయట్లేదు. కానీ మనసులో మట్టుకు ఇన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి మా మనసులపై గాయం చేస్తూనే ఉన్నారు. కానీ మేమేం చేసాము, మేము బీజేపీని ఓడిస్తాము అని చెప్పేసి బహిరంగంగా చెప్పకుండా మా యొక్క ప్రణాళికబద్ధంగా మేము వెళ్తున్నాం. మీరు ఏ రకంగా అయితే మీరు వన్ సైడెడ్ కన్సాలిడేట్ చేశారో ఒకప్పుడు, ఇప్పుడు ఆ కన్సాలిడేషన్ కాస్త డిక్రీజింగ్లో పడిపోయింది. కానీ రెండో వైపు ముస్లిమ్స్ వన్ సైడ్ అయ్యారు. దీన్ని చాలా స్పష్టంగా నరేంద్ర మోదీ గారు పసిగట్టి తనకి తాను ఒక సెక్యులర్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేసుకోవడం. నేనైతే దాన్ని వక్రీకరించట్లేదండి, ఇది తప్పు ఆయన మాట్లాడింది అని చెప్పట్లేదు. ఎస్, సుబాకా భూలా రాత్కు దేర్సే ఆయాతో భూలా నహీ కేతే అంటే తప్పు అని చెప్పి నేను చెప్తాను ఖచ్చితంగా. ఆయన తప్పు చేశారు, మళ్ళీ దాన్ని ఆయన సరిదిద్దుకుంటుంటే కనుక మీరు ఇవన్నీ మాట్లాడతారు ఏంటండి అంటే నేను అవన్నీ మాట్లాడలేదు, నేను జస్ట్ దీనిపై అనాలిసిస్ ఇస్తున్నాను.